నమస్తే, వెల్కమ్ టు వినిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ రూరల్ మండలంలో పర్యటించి డ్రైనేజీ పంట కాలువల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే రాము. రాబోయేది వర్షాకాలం కావడంతో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన ఎమ్మెల్యే. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు నేరుగా అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే వెనుగండ్ల. గ్రామాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే రాము. రైతాంగ సంక్షేమం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. గ్రామాల్లో రైతులు ఎదుర్కొనే సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. గుడివాడ రూరల్ మండలంలోని తట్టివరు, రాయనపూడి, సీపూడి గ్రామాల్లో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము సోమవారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా వ్యవసాయ, డ్రైనేజీ, ఇరిగేషన్ శాఖల అధికారులతో కలిసి గ్రామాల్లోని పంట పొలాలు, కెనాల్స్ ను ఆయన పరిశీలించారు. పర్యటనలో భాగంగా స్థానిక రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు తెలిపిన సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో రైతాంగ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతన్నల సంక్షేమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని అన్నారు. భారీ వర్షాల దృష్ట్యా అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, టీడీపీ నాయకులు గోకవరపు సునీల్, చేకూరు జగన్మోహన్ రావు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, గ్రామాల పెద్దలు తదితరులు ఎమ్మెల్యే రాము పర్యటనలో పాల్గొన్నారు. మనకి దూరం కూడా కొంత ఇబ్బంది అండి. అర్జెంట్ అవసరం అనేది ఈ గండి ఇప్పుడు పూర్తిదానికి ఏంటి పరిస్థితి? కానీ నార్మల్ మొత్తం మునిగిపోయాయండి. నార్మల్ ఊడుకులు మొత్తం మునిగిపోయాయండి. అప్పుడు సీపుడు వారిని సంప్రదించి ఏంటంటే ఆ డౌన్స్కి ఆ సైడ్ ఈ సైడ్ మట్టితోవి అక్కడ నుండి వాళ్ళకి మురుగుబోదు ఏర్పడుతుంది. చిన్న కూడా వాళ్ళ బాధ తవ్వాలని నేను డబ్బులు రాకుండా నాకు చూసుకుంటానని చెప్తున్నాను. మీరు అందరూ గట్టిగా పని చేయండి. దీనిలో అది ఏస్తేనే మనకి అయిపోయిన తర్వాత ఎంత ఏడుచుకుని లాభం లేదు. దీంట్లో చేసేటప్పుడు ఈ బద్దకంగా పడుకుంటే మీకు సరిగ్గా టోటల్ గా క్లోజ్ చేశారు. వెళ్ళి మొన్న కూర్చుని కలెక్టర్ గారితో మాట్లాడితే అధికారితో మాట్లాడిస్తే కానీ వీళ్ళు ఇదంతా వాటర్ మనం కూర్చుని 2 రాత్రులు పట్టి అది పెట్టండి. నాకు వచ్చి ఇంట్లో పెడితే నాకు అవుతుంది. మీ చెబితే అవ్వదు. ఆ డొంక డొంక సార్ ఆ డొంకకి ఇప్పుడు అవతల వాటర్ మునిగిపోదు లేదండి. మొత్తం డిపెండ్ అవుతుంది. అక్కడ బ్లాక్ ఇదే సార్. ఈ వానకి ఇది మునిగి అంత ఇది లేదు సార్. ఇరిగేషన్ వాటర్ ఒకటి పట్టడం ప్లస్ ఇది మొత్తం మూసేసారు. దారి లేదండి అసలు. ఈ డొంక తర్వాత 2 డొంకలు వేస్తానంటే మాకు పంటకి ఉపయోగపడుతుంది. మా గ్రామం లేదంటే ఇయ్యాల్సిందే తప్పకుండా. ఏటీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుడివాడ ట్రాన్స్పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడ ఆర్టీఓ కార్యాలయం వద్ద నుండి భారీ కార్ ర్యాలీని జేఏసీ నాయకుడు ప్రారంభించారు. గుడివాడకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటీఎస్ సెంటర్కు వెళ్లి బ్రేక్ చేయించుకోవడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో వాహనాల యజమానులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని
70,000 వాహనాలు ఉన్న గుడివాడ పట్టణంలో ఏటీఎస్ సెంటర్ని ఏర్పాటు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఏటీఎస్ విధానం రద్దు చేసే వరకు జేఏసీ ఆధ్వర్యంలో పోరాడతామని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జేఏసీ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసినటువంటి ఏటీఎస్ విధానం వల్ల లారీ యజమానులకి, వాహన యజమానులకు, రవాణాదారులందరికీ అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఏటీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పద్ధతిలోనే బ్రేకులు చేయాలని ఈరోజు గుడివాడలో ఉన్నటువంటి 67,406 రవాణా వాహనాలకు సంబంధించిన యజమానులు కానీ మా అన్ని యూనియన్ సంఘాలు కూడా ఈరోజు బయలుదేరి విజయవాడ వెళ్ళి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇస్తాను బయలుదేరి వెళ్తున్నాం. ప్రభుత్వం గతంలో అమలు చేసినటువంటి ఎన్నో విధి విధానాలను, ప్రజా వ్యతిరేక విధానాలు రద్దు చేశారు. కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక విధానాన్ని కూడా ప్రభుత్వం దృష్టించి రవాణా రంగాన్ని ఆదుకొని ఈ యొక్క పాత విధానంలోనే మాకు బ్రేకులు చేసే అవకాశం కల్పించాలని గుడివాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున విన్నవించుకుంటున్నాను. గుడివాడ పట్టణానికి మోటార్ ఫీల్డ్ వెలుముక ఉన్నటువంటి పట్టణం, సుమారు 7,000 లారీలు ఉన్నటువంటి పట్టణం. ఈ పట్టణంలో ఉన్నటువంటి సమస్యల్ని చిన్న పెద్ద ట్రాన్స్పోర్ట్ ఓనర్లందరూ కూడా ఏటీఎస్ విధానాన్ని రద్దు కోరుతూ 15 రోజులుగా ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఈరోజు కూడా లారీ ఓనర్స్ అందరూ కూడా విజయవాడ కమిషనర్కి కలిసి మా వినతి పత్రాన్ని ఇచ్చి మా సమస్యను తీర్చవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టాం. దీని వ్యాన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈ ఏటీఎస్ విధానం అనేది మన రవాణా రంగానికి అందరికీ బాగా విపరీతమైన ఇబ్బంది కలిగించే విషయం కాబట్టి దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ రోజున మేము చాలా చోట్ల తిరిగాం. ఈ రోజునైతే మేము రవాణా కమిషనర్ గారు కలిసి వారికి వినతిపత్రం సమర్పించి మమ్మల్ని పాత విధానంలో బ్రేక్ విధానాన్ని అమలు చేయాలని కోరుకుంటానికి బయలుదేరుతున్నాం. గుడివాడ ట్యాక్సీ ఓనర్స్ అసోసియేషన్, గుడివాడ బస్ స్టాండ్ అండ్ గౌడ్ సంఘాల దగ్గర ట్యాక్సీ ఓనర్స్ కూడా ఉన్నారు. అందరూ కలిసి ఏటీసీ విధానం రద్దు చేయాలి, పాత పద్ధతిలో బ్రేకులు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టే పని లేదు. లారీ ఓనర్ అసోసియేషన్ అందరితో కలిసి మేము కూడా ఈరోజు విజయవాడ వెళ్ళి ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి వినతి పత్రం ఇస్తున్నాము. డీటీసీ వారికి వినతి పత్రం అందిస్తాకి విజయవాడ పెడుతున్నాం. ఏటీసీ విధానం రద్దు చేయాలి. సామాన్య మానవుడు ఆటో కానీ, లారీ కానీ, కారు కానీ, మినీ వ్యాన్లు కానీ బతకాలి అంటే గవర్నమెంట్ మాకు పాత విధానంలో బ్రేకులు చేయాలని కోరుకుంటూ విద్యుత్ చేతకు పెడుతున్నాం. కాబట్టి దయించి ప్రభుత్వం మా సహకరించాలని కోరుతున్నాం. గవర్నమెంట్ వారు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మమ్మల్ని గమనించి ఏటీసీ విధానం రద్దు చేయమని మేము కోరుకుంటున్నాం. ప్రతి విధానంగా పాత పద్ధతిలో నియమించాలని, మమ్మల్ని పాత పద్ధతిలో నడిపించాలని, ప్రజలు నాయకులు మమ్మల్ని నడిపించకపోతే మేము అధోగతి పాలవుతాం. మమ్మల్ని గమనించమని ప్రార్థిస్తున్నాం. ఇది ఇంతవరకు మేము ప్రార్థిస్తున్నాం. దాని గురించి ముదినేపల్లి మండలం పేరూరు గ్రామ వాస్తవులైన సోమ పుష్పావతి జ్ఞాపకార్థం వారి కుమారుడు సోమ సత్యనారాయణ సహకారంతో శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో పేరూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గుడివాడ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గురిపత్తి నాగసుబ్బారావు విచ్చేసి శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో పుట్టి హరికుమార్ యాదవ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. తల్లి జ్ఞాపకార్థం సోమ సత్యనారాయణ చేస్తున్న సేవా కార్యక్రమం ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శనీయం అవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పేరూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జడ్డు సత్యనారాయణ, సోమ ఈశ్వర సత్యనారాయణ, పుట్టి శివభాస్కర్, వీర్ల రాంబాబు, సోమ చింతయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈరోజు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి హరికుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మరి గ్రామస్తులకి, బాలబాలకు, టీచర్స్ అందరికీ నమస్కారాలు. సోమ సత్యనారాయణ గారు ఈరోజు పుస్తకాలు పంపిణీ వాళ్ళ అమ్మగారు జ్ఞాపకార్థం మీద పంపిణీ చేయడం చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని, చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో మా గ్రామం, మా స్వగ్రామం పేరూరు గ్రామంలో మాకు అత్యంత సన్నిహితులు, మాకు మిత్రులు మా సోమ సత్యనారాయణ గారు, మా దాకరం పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ గారు, వారి తల్లిగారి సోమ పుష్పవతి గారి జ్ఞాపకార్థం ఆయన ఈరోజు పేరూరు గ్రామంలో ఉన్న స్కూల్లో నోటు పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ ఏర్పాటు చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా బావగారి గురించి చెప్పాలి. సోమ సత్యనారాయణ గారు గత 5 సంవత్సరాల నుంచి కూడా గుడివాడలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తాం. ఆయన పుట్టినరోజు, వాళ్ళ మిస్సెస్ పుట్టినరోజు, వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు, వాళ్ళ ఇంట్లో ఇంకా వేరే కార్యక్రమాలు, పెళ్లి రోజు, అన్ని కార్యక్రమాలు, సంవత్సరానికి ఒక 5-6 కార్యక్రమాలు గత 6 సంవత్సరాల నుంచి ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం తరఫున.
గుడివాడలో అసలు తెలియని వాళ్ళు ఎవరు లేరు. సోమా సత్యనారాయణ గారు ఎవరంటే అమ్మన్న పేరూరు అంటారు. అలా ఆయన ఆ రకంగా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు 5 సంవత్సరాల నుంచి. నేను మొన్న బావగారు ఇలా మీ సొగరైన స్కూల్లో మీరు పేరూరులో పుస్తకాలు ఇవ్వాలనగానే వెంటనే బావగారు నేను ఏర్పాటు చేస్తాను, పుస్తకాలు స్టేషనరీ పిల్లలకి విద్యార్థులకి వాళ్ళకి ఏమి కావాలో అన్నీ నేను ఏర్పాటు చేస్తాను, వారికి ఏం కావాలో ఏర్పాటు చేయండి అన్నారు. వారి అన్న ప్రకారం వాళ్ళు ఏర్పాటు చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కొత్తగా తెలుపుకుంటున్నాము. అలాగే మాకు బాగా మంచి ఇదిగా విన్నట్టు ఉంటారు శ్రీకృష్ణ యాదవ్ సేవ. ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం సందర్భం కూడా ఈయన గురువాళ్ళు సన్మానించడం జరుగుతుంది. అసలు ఏ కార్యక్రమాలైనా సరే బావగారు ఎలా చేయాలంటే నేను ముందుండి నేను చేస్తానంటారు. అలా కాదు, నెక్స్ట్ రాబోయే అంటే మనం చెప్పుకోవద్దు, అది రాజకీయాల్లో మా బావగారు ముందున్నారని వాళ్ళ మేము ఆశిస్తున్నాం. ఈరోజు మంచి రోజు, ఈయన మరింత ఉన్నతమైన పదవులు అలంకరించాలని, మంచి మళ్ళీ వచ్చేటప్పటికి మంచి పదవులు అలంకరించి మమ్మల్ని ఇచ్చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వారందరికీ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ప్రధానంగా. ఈరోజు పిల్లలు రేపు బాగా తరం పౌరులు అంటారు. మీరు బాగా చదువుకుని ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మీరు కూడా చేయాలని, బాగా చదువుకోవాలని ఆశిస్తున్నారు. శ్రీకృష్ణ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో మా వదిన గారు అయినటువంటి సోమా పుష్పావతి గారికి పేరు మీదుగా ఈరోజు పుష్పించడం, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. ఆయన మా గ్రామానికి అనేక రకాలుగా పూర్వం పేషెంట్గా చేసినప్పుడు అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేశారు. పుట్టినరోజుల విషయంలో కానీ మరి ఇతర విషయాల్లో మేము స్టేటస్లు చూస్తూ ఉంటాం. రాజకీయాలకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మేము ఆయన చేసే కార్యక్రమాలకి అన్నిటికీ సంతోషపడుతూ ఉంటాం. సేవా కార్యక్రమాలు ఏ అధ్యక్షుడు చేసినా ఏ పార్టీ వ్యక్తి చేసినప్పటికీ కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన గ్రామంలో మన పిల్లల ముందు ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గుడివాడలో ఆయన చేసినటువంటి అనేక రకాల కార్యక్రమాలకి అన్నింటినీ మీరు స్టేటస్ రూపంలో కానీ వీడియోల రూపంలో కానీ చూస్తూ ఉంటాం. ఈరోజు ప్రత్యేకంగా చూసాం. ఇలాంటి కార్యక్రమాలు ఆయన మనం చాలా ఎన్నో చేయాలని కోరుకుంటూ ఆయనకు మంచి భవిష్యత్తు ఏర్పడాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మరి ఈరోజు మన పాఠశాలలో ఈ శ్రీకృష్ణ సేవ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో, అలాగే మన శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో, అలాగే మన గ్రామ ప్రముఖులైనటువంటి సోమా సత్యనారాయణ గారు, అలాగే పుట్టి కుమార్ యాదవ్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మన ఈ పంపిణీ అనేది మన పిల్లలకి నోట్ పుస్తకాలు, పలకలు, పెన్సిళ్ళు ఇలా రకరకాల వస్తువులను పంచడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మన గ్రామంలో కానీ లేకపోతే మన స్కూల్లో కానీ ఇంకా మరిన్ని వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటూ మన పాఠశాల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ల రామ పేర్కొన్నారు. నందివాడ మండలంలోని అనమనపూడి, పొలుకువాడు, గండేపూడి గ్రామాల్లో సుపరిపాలన తొలి అడుగు ప్రచారాన్ని ఎమ్మెల్యే రాము నిర్వహించారు. పర్యటనలో భాగంగా గ్రామాల్లో ప్రజల సమస్యలను గుర్తించిన ఎమ్మెల్యే రాము సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు ఫోన్ చేసి తక్షణ చర్యలు తీసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు భరోసానిచ్చారు. అనంతరం ప్రజలతో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ కులమత వర్గాలకు అతీతంగా పేద ప్రజల శ్రేయసే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. గత ప్రభుత్వాల కంటే పేద కుటుంబాలకు అధిక సంక్షేమం అందజేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, సీనియర్ టీడీపీ నాయకులు పిన్నమనేని బాబ్జీ, మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, టీడీపీ నాయకులు గోజి సత్యనారాయణ, చేకూరు జగన్మోహన్ రావు, మండల పరిధిలోని పలువురు టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో, పార్టీ శ్రేణులు, ఆయా గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకటో తారీఖు వచ్చేస్తున్నాయి, ఇంటికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎలా ఉంది? రేషన్ ఎట్ట ఉందమ్మా? రేషన్ మీకు వెళ్ళి తెచ్చుకుంటాం బెటర్గా ఉందా?
దగ్గర అంత ఊళ్ళోనే ఉంది. మీరు టైం చూసుకోవాల్సిన పని లేకుండా ఉందా? నడవలేని వాళ్ళకి వెనక్కి వెళ్ళిస్తున్నారా? నడవలేని వచ్చేస్తున్నారు ఇంటికి. ఓకే, అంతా గ్యాస్ బండ్ గ్యాస్ డబ్బులు పడ్డాయమ్మా అందరికి. 10,900 పడి ఉంటుంది. మిగతా కూడా పడిపోతాయమ్మా మీకు ఇప్పుడు. ఇద్దరికి వస్తున్నాయా? అదే చెప్పండి నాకు ఇప్పుడు మీకు 1 గంటకు వస్తే మీరెందుకు రాలేదు? ఒకసారి వచ్చి కదా. పాప రేషన్ కార్డులో లేదమ్మా? పాప ఒకటే ఎట్లా ఉంటది? విడిగా రాదు కదమ్మా. విడిగానే వచ్చింది సార్. పాపకు ఒకటే ఉంది. మేమంతా ముగ్గురం ఒక దాంట్లో ఉన్నాం సార్. పాప విడిగా ఉంది. అది డిలేట్ అవ్వట్లేదు సార్. మాకు అన్ని కరెక్ట్ గా ఉన్నా మాకు పడట్లేదు సార్. కొండ స్థలాల్లో ఉండేవాళ్ళు మా ఏరియాలో బస్ లేదు కదా సార్. మరి మా ఏరియాలో బస్ లేదు కదా. బస్ పెడదామా? వెయ్యాలని బస్ పెట్టారు మరి మాకు బస్ లేదు కదా. ఇక్కడికి మేము తిరిగేది. మరి మాకు ఈ ఏరియాలో బస్ లేదు. ఎక్కడికి వస్తే ఆల్రెడీ మా దగ్గర పేర్లు తీసుకున్నాం. ఎవరికైనా పద్నాలుగు ఉన్నారు ఇక్కడ. తల్లికి వందనం అందరికి పడిందా? కొంతమంది క్లీన్ గా వచ్చాయి కదా. వాడుకుంటాం వరకే కాదు, తాగబుల్లే బేసిక్ గా మామూలుగా గవర్నమెంట్ అయ్యి సప్లై చేస్తుంది. దాంట్లో తీసుకుని కాల్ చేపిస్తాం మీకోసం. కాదు అన్ని నోట్ చేయించాము. కలెక్టర్ గారితో మాట్లాడాం. మొత్తం 45 ఉన్నాయి ఈ 3 గ్రామాల్లో కలిపి. 45 ఉన్నాయి. 45 కలెక్టర్ గారికి పెట్టి కలెక్టర్ గారి దగ్గర నుంచి సీఎం ఆఫీస్కి ఉంది. సీఎం ఆఫీస్ కూడా పంపించారు. అది ఇది కరెక్ట్ అవుతే మీ డబ్బులు గ్యారంటీ 100% పడతాయి. నేను గ్యారంటీ ఇస్తున్నాను. అది ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలను సందర్శించగా స్థానికంగా చదువుతున్న విద్యార్థులు తమ దృష్టికి అనేక సమస్యలు తీసుకొచ్చారని, వీటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సమరం తెలియజేశారు. సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కనీసం మంచినీటి సౌకర్యాన్ని కూడా అందించడం లేదని, వీటితో పాటు అనేక సమస్యలు ఉన్నాయని, వీటన్నిటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలను పరిష్కరించే విధంగా తాము రాబోయే రోజుల్లో విద్యార్థుల ఉద్యమాన్ని చేపడతామంటూ తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ గుడివాడ మండల కార్యదర్శి నాగేంద్రబాబు, జిల్లా సహాయక కార్యదర్శి హారిక పాల్గొనడం జరిగింది. గుడివాడ మండలంలో ఉన్న ప్రభుత్వ హై స్కూల్ని సందర్శించడం జరిగింది. సందర్శించడంలో వాటి యొక్క స్కూల్లో ఉన్న లోపాలు, ఏదైతే ప్రాథమిక కావాల్సిన విద్యార్థులకి తాగునీరు కానీ వాష్రూమ్ సదుపాయాలు కానీ గుడివాడలో ఉన్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఆ వసతులు లేని దుస్థితి ఈ మధ్యన కనిపిస్తుంది. అయితే ఈ రోజున గుడివాడలో ఉన్న ప్రతి మున్సిపల్ హై స్కూల్ని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వెళ్ళి పర్యవేక్షించడం జరిగింది. అయితే ఈ రోజున స్వర్ణాంధ్ర అనే పేరుతో, స్వచ్ఛాంధ్ర అనే పేరుతో విద్యార్థులతో పనులు చేయిస్తామని చెప్పి కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పారలు, కత్తులు, గొడ్డళ్ళు ఇచ్చి ఎక్కడో పొదలున్న చోట పిల్లల్ని ఎత్తి వెళ్ళి వాటిని శుభ్రపరచమని ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజున చెప్పడం జరిగింది. చెప్పడమే కాదు, ఆ యొక్క స్కూళ్ళల్లో కూడా మా కళ్ళ ముందు విద్యార్థులతో పారలు, కత్తులు, గొడ్డలతో ఆ విద్యార్థులు చిన్నపిల్లలు 6th to 7th పిల్లలకి ఆ పారలు ఇచ్చి అక్కడున్న స్టాఫ్ పనిచేయించడం అనేది చాలా దారుణం. అదేవిధంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నింటిలోనూ ఆర్ఓ ఫ్యాన్లని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ రోజున ఈ
ఉపయోగకరంగా ఉన్నాయా, విద్యార్థులకి ఆ ఆర్ఓ వాటర్ ద్వారా మంచినీళ్ళు అందించుతున్నామా లేదా అని ఒక విద్యాశాఖ అధికారి కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ సందర్శించని దాఖలాలు లేవు. ఇవాళ ఆర్ఓ ప్యాడ్లను ఏర్పాటు చేసి గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆర్ఓ ప్యాడ్లని. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినాక అవన్నీ మూలన పడి ఉన్నాయి. వాటికి దాన్ని బాగు చేయడానికి కానీ దాంట్లో పరికరం పోతే అమర్చడానికి కానీ ఇక్కడ టెక్నీషియన్ లేరని అక్కడున్న ఉపాధ్యాయులు చెప్పడం జరుగుతుంది. అదే మేము సొంత ఖర్చులతో చేయించామని కొన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా తెలవడం జరిగింది. కానీ ఎక్కడున్న ఆర్ఓ ప్లాంట్లు మాత్రము ఈ రోజున అన్నీ మూలన పడేసి ఉపయోగకరంలో లేకోకుండా ఉన్నాయి. ఇది ప్రభుత్వం గ్రహించాలి, విద్యాశాఖ అధికారులు గ్రహించుకుని ఉన్న ఫలంగా ఏదైతే ఆర్ఓ ప్లాంట్లని ఉన్నాయో వాటిలన్నింటినీ ఉపయోగించి వాటి పరికరాలు అమర్చి విద్యార్థులకు మంచినీటి సదుపాయం కల్పించాలని సందర్భంగా మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో 9th to 10th క్లాసులు సరిపడా పుస్తకాలు కొన్ని స్కూల్లో రాలేదు. కొన్ని స్కూళ్ళల్లో అయితే తెలుగు, సోషల్, ఫిజిక్స్ టెక్స్ట్ బుక్స్ రాలేదు. మీరు జిరాక్స్లన్నా తీయించుకోవాలి, లేదా బయట ఎక్కడన్నా ఆ టెక్స్ట్ బుక్స్ కొనాలని విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. కొంతమంది విద్యార్థులని కూడా ఉపాధ్యాయుల యొక్క ఒత్తిడికి తలొంచి ఈ రోజున అవన్నీ ఫోటోస్టాల్ చేసి బైండింగ్ చేయించుకుని కళాశాలకు తీసుకెళ్తామైంది. ప్రభుత్వం బాధ్యత ప్రతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించడం. కానీ ఇవాళ ఈ యొక్క కూటమి ఎన్డీఏ ప్రభుత్వంలో విద్యార్థులకు ఎవరికి ఉచిత పాఠ్యపుస్తకాలు అందించిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రభుత్వం చెబుతోంది మేము ఇది మంచి ప్రభుత్వం, విద్యార్థులందరికీ మంచి చేస్తున్నామని చెబుతుంది. కానీ ఎక్కడ ఆచరణలో మాత్రము అది జరగట్లేదు. ఏదైతే తల్లికి వందనం అన్నారు, కొంతమంది పిల్లలకి కానీ ఎవరికి మాకు పడలేదని ఎంతోమంది పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ చెప్పడం జరుగుతుంది. అయా విద్యాశాఖ మంత్రివర్యులు, మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అడ్డంకులు సృష్టించిన ఎంతమంది చదువుకుంటే అంతమంది విద్యార్థులకు వాళ్ళ తల్లి ఖాతాలకు వేస్తామని పదే చెప్పిన మీరు ఈ రోజున ఆచరణలో మాత్రము అది జరగట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలా. ఏదైతే మీరు తల్లికి వందనం పేరుతో 15,000 అని చెప్పారో ప్రతి బిడ్డకి ఆ 15,000 అందించాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే గుడివాడ ప్రాంతంలో ఉన్న మున్సిపల్ హై స్కూల్ అన్నింటిలోనూ ఈ రోజున సౌకర్యాలు లేవు, వసతులు లేవు, గ్రౌండ్ శుభ్రం లేదు. ఈ రోజున కాస్త వాళ్ళకే గ్రౌండ్లన్నీ నిండిపోయి వానం నీరుతో ఇవాళ మనకు కనిపిస్తున్న కళ్ళ ముందు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏదైతే వసతులు కల్పించి ముందుగా విద్యార్థులకు కావాల్సిన వాటర్ సదుపాయాన్ని ఏర్పరచాలని ఈ సందర్భంగా మేము కోరుతాం. అదేవిధంగా ఏదైతే విద్యార్థులతో పనిచేయించున్న స్కూల్ యొక్క టీచింగ్పై చర్యలు తీసుకోవాలని, పాఠ్యపుస్తకాలు అందించాలని, తల్లికి వందనం ప్రతి విద్యార్థికి ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలుపరచాలని సందర్భంగా మేము కోరుతున్నాం. దాంతోపాటు ఏదైతే ఎస్పీ స్కూల్ మన బేదల హై స్కూల్లో +2 అని కాలేజీలను ఏర్పాటు చేసి ఆ కాలేజీల్లో స్టాఫ్ని ఎవరిని నియమించుకోకుండా ఇవాళ విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ఇవాళ యూనిట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. యూనిట్ ఎగ్జామ్స్ జరుగుతుంటే ఆ యూనిట్ ఎగ్జామ్లో ఇంతవరకు ఫ్యాకల్టీ లేరు. తెలుగు కానీ మ్యాథ్స్ కానీ తగిన ఫ్యాకల్టీ లేక వాళ్ళు ఏ విధంగా యూనిట్ ఎగ్జామ్లను రాస్తారని ఈ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వంలో హై స్కూళ్ళలో +2 తీసుకొచ్చారో ఆ +3 తీసుకొచ్చినప్పుడు దాన్ని సరిపడా ఫ్యాకల్టీ ఏర్పరచాలా, టీచింగ్ని ఏర్పరచాలా, ఆ ప్రతి సబ్జెక్టుకు టీచర్ ఉండాలా. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం ఎక్కడ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం లేదు. భర్తీ చేయడం కాకుండానే విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ లేకుండానే ఎగ్జామ్లు కండక్ట్ చేయడం అనేది దారుణం. ఏదైతే యూనిట్ ఎగ్జామ్ నిర్వహించారు, ఈ రోజుతో యూనిట్ ఎగ్జామ్ అయిపోతున్నాయి. అంటే 2 నెలలుగా విద్యార్థులకి తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టులు లేకోకుండా ఏ విధంగా ఎగ్జామ్ కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానంద సంతాప సభను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సుందరయ్య భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఎం నాయకులు పాల్గొని అచ్యుతానందన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అచ్యుతానందన్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రైతు సంఘం సీనియర్ నాయకులు నీలం మురళీకృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆసిపి రెడ్డి, కొండ శివనాగమల్లేశ్వర, లాజర్ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ అచ్యుతానందన్ గారు ఓ పెద్ద పోరాట యోధుడు.
పెద్ద ప్రజానాయకుడు. ఇక్కడ ఉన్న మన రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ చూసుకుంటే మనకు బూర్జువా పార్టీల లీడర్స్ కొంత ప్రజాకర్షణ కలిగిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడ ఫోటోలో ఉన్నటువంటి నా ఏలు తిన్నగా ఉన్న ఆయన ఏకే గోపాలన్, ఆయన మొట్టమొదట కృష్ణపిల్లయ్య గారు ఈ రాష్ట్రంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎట్లా అయితే పార్టీని ప్రారంభించాడో మొట్టమొదట కృష్ణపిల్లయ్య గారు, ఆయన యొక్క దీంట్లో వచ్చిన వాళ్ళే నంబూద్రిపాద్ గారు అక్కడ, ఏకే గోపాలం గారు అక్కడ. వాళ్ళ తర్వాత రెండో తరం ఈయన కూడా అలాంటి ఇది ఈరోజు ప్రజాశక్తిలో కూడా చూస్తే వార్త ఇప్పుడు చాలా త్వరగానే వెళ్తుంది. ఎందుకంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ప్రాబల్యం వహిస్తున్నటువంటి ఈ రోజుల్లో వెంటనే తెలిసి అప్పటికప్పుడే వేలాది మంది వచ్చేసారు. చనిపోయిన హాస్పిటల్ దగ్గరికి వేలాది మంది రావటం అనేది జరిగింది. పోరాట యోధుడు ఏకే గోపాలన్ గారు కూడా అటువంటి ఇదే. ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ నాయకత్వంలో ఉండే కాంగ్రెస్ పార్టీ అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు దానికి వ్యతిరేకంగా మీటింగులు పెడుతూ ఒక చోట ఏకే గోపాలన్ గారు ఆ మైకును తీసుకుని పోలీసులను కొట్టాడు. మామూలుగా వాళ్ళు ప్రజలనే లాఠీచార్జ్ చేస్తారు, కానీ ఈయన అట్లాగా ఈయన కొట్టడం అనేది కాకపోయినా మాటలతో అలా ఉండేది. ఈ రోజున ఈ రాష్ట్రంలో కార్పొరేట్ ముసుగు, మేలి ముసుగు తగిలించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 11 లక్షల ఎకరాలని బలవంతంగా భూసేకరణ చేయటానికి సిద్ధమై ఉరుకులు పరుగుల మీద ముందుకెళ్తున్నటువంటి ఈ పరిస్థితిలో ఒక పెట్టుబడిదారుడు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవాలన్నాడంట. అచ్యుతానందన్ గారే ముఖ్యమంత్రి, రైటే, వెళ్ళాడు లోపలికి. ఏమండి మాకు భూములు కావాలంటే ఎక్కడ కావాలి? అదేదో పట్టణం చెప్పాడు, ఓడరేవు దగ్గరికి ఉంటాయి. సరుకు తయారై అమ్మటే వెళ్ళిపోవాలి, అమ్మకం అవ్వాలి, లాభాలు రావాలి, అది కదా వ్యాపారస్తుడు యొక్క లక్షణం. కాబట్టి ఆయన చెప్పింది ఏంటో తెలుసు సమాధానం. అచ్యుతానందన్ గారు ఈ పరిస్థితి అక్కడ స్థానిక నాయకత్వాన్ని సంప్రదించి, మీరు అక్కడ భూములు ఏముంటాయి, ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి, పట్టా భూములు, జిరాయితీ భూములు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉంది, ఇవన్నీ స్థానిక నాయకత్వానికి బాగా తెలుస్తుంది. వాళ్ళని అడగండి, నన్ను కాదు. హెడ్ అక్కడికి వెళ్ళిపోండి మీరు అన్న. ముద్దే భట్టాచారి గారు చెప్పినట్టు చేయలే. చాలా ముక్కుసూటి మనిషి. ఇవాళ ఆంధ్రజ్యోతి బూర్జువా పేపరు గజ్జల మల్లారెడ్డి గారు అన్నట్టు గోయంకా గొలుసు పత్రికలు పెట్టుబడులకు కట్టుకథలకు పుట్టినిల్లు అని అన్నాడు. ఆ పత్రికలో రాశారు, ముక్కుసూటిగా కాకుండా అక్కడక్కడ ఆ పార్టీలో అవినీతి ఉంటే దాన్ని టార్చ్ లైట్ వేసి ఎతికి దాన్ని ఇచ్చేసాడు. చైనాలో జిన్పింగ్ లాగా అలా చేయటం అనేది జరిగింది. ఎందుకని ఏంటంటే ఆయన అట్లా పెద్ద పోరాటాలు ఎక్కడ జరిగినా ఏకే గోపాలన్ గారు అంతే. ఏ చిన్న సమస్య వచ్చినా ఏకే గోపాలన్ అంటే తెలియని వాళ్ళు ఏదో తెలీదు. నేను ఒకసారి సుందరయ్య గారు వర్ధంతని చెప్పడానికి వెళ్ళా, టౌన్ పార్టీ సెక్రటరీగా ఉన్నప్పుడు. అక్కడ ఉన్న పార్టీ సభ్యులు ఆ పక్కన ఆయన అడిగి ఏమంటే ఎన్ని గంటలకు వస్తాడండి సుందరయ్య గారు అన్నాడు. తెలియదు, ఇక్కడ పార్టీ బలహీన పడిపోయింది పరిస్థితి. అందుకని అలా కాకుండా అయితే అలాగే ఈ రోజున చౌక డిపోలో 2 సరుకులే ఇస్తున్నారు. నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల మంత్రి చాలా తెలివిగలాడు. నాదెండ్ల భాస్కర్రావు కొడుకు, జనసేన పార్టీలో 2వ నాయకుడు. 2 సరుకులు, కానీ ఈయన కాడి నుంచి 14 సరుకులు కరోనా వచ్చినప్పుడు కూడా కిట్లో ఒక సంచిలో తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చొచ్చారు మాస్క్ పెట్టుకుని. ఇది అంతకుముందు కూడా ఉండేది. సిపిఐ నాయకుడు అచ్యుతమేనన్ గారు మొట్టమొదటి చౌక డిపో విధానం ఎక్కడ బాగా నడుస్తుందో కేరళలో, దాంట్లో ఈయన పాత్ర కూడా ఉంది. ఎవరన్నా ఇక్కడి నుంచి కమిటీలు వెళ్తే ఎంక్వైరీ కమిటీలు కేరళ వెళ్తాయి. 14 సరుకులు, ఇక్కడ 2 సరుకులే. ఈ మధ్య బాంబు పేల్చాడు చంద్రబాబు నాయుడు. బియ్యం తీసుకెట్టలేదు, అమ్ముకుంటున్నారు 9 రూపాయలకి. అట్లా ఇదైపోతుంది అక్రమం. డబ్బులు ఇస్తానని, డబ్బులు ఇస్తే ఇక ధాన్యం రైతుల దగ్గర కూడా కొన్నారు. మనం వ్యతిరేకించుతూ శ్రీనివాసరావు గారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకటన కూడా చేశారు. భారతదేశంలో కేరళ రాష్ట్రంలో
వామపక్షాలు అధికారంలో ఉన్నాయి. భారత స్వతంత్ర ఉద్యమం తర్వాత కూడా భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో ఫలితాలని అందించడానికి కేరళలోనే మొదట కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని నిర్మించారు. అక్కడే భూ సంస్కరణలు అమలు చేశారు. అనేక చట్టాలు కేరళ చేసి కేరళది ఆదర్శంగా భారతదేశంలో చట్టాల రూపాల్లో రావటం జరిగింది. కేరళ ఉద్యమంలో ప్రధానమైన పాత్ర ఈఎంఎస్తో పాటు ఈయన అచ్యుతానంద్ గారు కూడా తన ప్రధాన పాత్ర పోషించారు. ఒక టైలర్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగించే వ్యక్తి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడంటే అలా ఎదగడానికి కూడా సాధ్యంగా అయ్యేది కమ్యూనిస్టు పార్టీల్లోనే జరుగుతాయి. మిగిలిన పార్టీల్లో డబ్బు ఉంటే రాజకీయ నాయకుడు అవుతాడు, డబ్బు లేకపోతే ఇంట్లో కూర్చుంటాడు, లేకపోతే సంపాదన ఉంటుంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా ఆ దేశంలో ఆ రాష్ట్రంలో అత్యున్నతమైన పదవిని అలంకరించడం అంటే చిన్న విషయం కాదు. ఆయన అంచెలంచెలుగా అనేక కష్టపడి ఆ రాష్ట్రంలో ఉద్యమాన్ని నిర్మించి ఆ ఉద్యమంలో అనేక పోరాటాలు నిర్వహించి ఆ పోరాటాల ద్వారా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి అంటే ఎట్లా ఉండాలి అనే దానికి నిదర్శనం అచ్యుతానందను. ఎందుకంటే ఇలా ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు పరిస్థితి ఏంటో మనం చూస్తూ ఉన్నాం. కానీ వేల కోట్లు సంపాదించడం, వేల కోట్లు కూడబెట్టడం చేస్తారు. కానీ అచ్యుతానందను అలా కాదు. ఆయన సామాన్య కార్యకర్తగా ఎలా ఉన్నాడో ముఖ్యమంత్రి అయినా ఆయన సామాన్య జీవితాన్ని అదే పద్ధతిలో ఈ చేసిన వ్యక్తి. కాబట్టి ఆయన ఈరోజు 101 సంవత్సరం ఆయన నిన్న 3 గంటలకే తిరువనంతపురం హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. ఆయన మృతికి గుడివాడ సిపిఎం పార్టీ పట్టణ కమిటీ తరపున ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబానికి సానుభూతిని వ్యక్తపరుస్తున్నాం. కమ్యూనిస్టు విలువలకు ప్రతినిధి మన అచ్యుతానంద్ అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ రూరల్ మండలంలో పర్యటించి డ్రైనేజీ పంట కాలువల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే రాము. రాబోయేది వర్షాకాలం కావడంతో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన ఎమ్మెల్యే. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు నేరుగా అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే వెనుగండ్ల. గ్రామాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే రాము. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.